అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్. మీరు రోజు అదే బజ్జీలు పకోడీలు తింటున్నారా? మొక్కజొన్నలలో ఫైబర్, విటమిన్స్ ఉండటం వల్ల చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడతారు. అదే మొక్కజొన్నలతో క్రిస్పీగా టేస్టీగా కార్న్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 2 మొక్కజొన్న పొత్తులు తీసుకుని గింజల్ని ఒలుచుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో మొక్కజొన్న గింజలు వేసుకుందాం. 2 మొక్కజొన్న పొత్తులకు సరిపడా 4 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వంట సోడా వేసుకుని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని కొద్దిగా ఇలా చల్లుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ముద్ద ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కింది. మనం కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎలా ఫ్రై అయ్యాయో? ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రై అయిపోయిందండి. వీటిని తీసుకుందాం. తీసుకుని ప్లేట్లో వేసుకుంటున్నాను. అన్నింటినీ ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. రెండోసారి వేసుకున్నా కూడా ఫ్రై అయిపోయాయండి. వాటిని కూడా తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. సాయంత్రం టీతో కార్న్ పకోడీ సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.